అందరికీ నమస్కారం. డైలీ రాశి తెలుగు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. మీరు ప్రతిరోజు కల్లో ఊహించుకునే మీకు నచ్చిన స్త్రీతో ఈరోజు మీరు మనసులోని మాట చెప్తామని ఫిక్స్ అవుతారు. ఇలా చేయడానికి ఇదే సరైన సమయం, శుభవార్త కూడా అందొచ్చు. ఏది జరిగినా మన మంచికని గుర్తుపెట్టుకోండి. రొమాంటిక్ ఆలోచనలు మీ మనసుని ఈరోజు కప్పేస్తాయి. ఈరోజు గాలిలో ప్రయాణించనివ్వకండి. మీ ఊహలను మీ చేతిలోనే పెట్టుకోండి. ఈ యాంత్రిక జీవితంలో మీ కోరికల్లో సమయం దొరకడం అనేది కష్టమవుతుంది. సాయంత్రం మీకు సంతోషం, ఆనందం కలుగుతాయి. జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా తొలగించబడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకునే అవకాశం పొందుతారు. చిన్న తరహా వ్యక్తులతో కలిసి ఈరోజు మీరు మంచిగానే ప్రవర్తిస్తారు. ఏమాత్రం ఈరోజు పొదుపు ఈరోజు సాధ్యం కాదు. తద్వారా లాభాలు కూడా ఉంటాయి. విదేశీయాన ప్రయత్నం సులభమవుతుంది. వ్యాపారంలో విశేష లాభాలను ఆర్జిస్తారు. పిల్లలు చదువులు, పోటీ పరీక్షల్లో ముందుంటారు. బంధుమిత్రుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది. విదేశాల నుంచి నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. ఈరోజు నూతన పరిచయాలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు ఉత్సాహంతో పనిచేయడం జరుగుతుంది. అనుకోని ప్రయాణాలు జరుగుతాయి. ఉద్యోగులకు విధుల్లో ఒత్తిళ్లు కూడా తొలగుతాయి. ఈరోజు చాలా ఒత్తిడి లేకుండా ఉండడానికి మంచి సమయం లభిస్తుంది కార్యాలయ వాతావరణంలో. ఇక సహోద్యోగులతో ఎక్కువగా మీరు మంచిగా ప్రవర్తించండి, లేకపోతే గొడవలు జరుగుతాయి. ఇంటెలిజెన్స్ శక్తిని ఉపయోగించుకోండి. విషయించుకోవడం ద్వారా మంచిగా దానిపై దృష్టి పెట్టడం మీకు అవసరం అవుతుంది. మీరు అందుకున్న సమాచారం పనిచేస్తూ మీరు ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీకు మేలు కలుగుతుంది. బాధ్యతగా వ్యవహరించండి. పని సామర్థ్యం పెరుగుతుంది. వ్యతిరేకంగా ఉన్న విషయాల మీద మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. డబ్బు సంబంధిత విషయాలు అనుభవంగా సాగిపోతాయి. ఈరోజు విద్యార్థులకైతే కష్టతరంగా గడిచిపోతుంది. ప్రేమ విషయాల్లో మాత్రం సానుకూలంగా ఉంటుంది. లక్కీ సంఖ్య 74, లక్కీ కలర్ తుప్పు. పరిహారంలో చూసినట్లయితే రామాలయాన్ని దర్శించండి, పూజలు సమర్పించండి. మీకు శుభప్రదంగా ఉంటుంది. దోషాలు పరిహారం అవుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.